మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మే మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ మేలో మనకు చూస్తే కనుక 15 మహాశివరాత్రి ఉంది. సో అలాగే 25 రోహిణీ కార్తె, తెలుసుగా రోహిణీ కార్తెకి ఎండలు ఎలా ఉంటాయి అనేది. సో 25 నుంచి రోహిణీ కార్తె స్టార్ట్ అవుతూ ఉంది మనకి మే 25 నుంచి. సో అలాగే ఈ నెల మనం చూసినట్టయితే కనుక మే మాసం 4 మాస గ్రహాలు కూడా స్థాన మార్పులు జరుగుతూ ఉన్నాయి. మే 11 వరకు కుజుడు ఆయన మీన రాశిలో శనితో యుతి చెంది ఉన్నారు. మే 11 నుంచి ఆయన స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తున్నారు. రవి కూడా మే 15 వరకు ఉచ్చులో ఉంటారు. ఆ తర్వాత రవి కూడా వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. మే 15 వరకు మిథున రాశిలో ఇక్కడ వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మే 15 నుంచి మళ్ళీ మిథున రాశికి మారుతూ ఉన్నారు. అలాగే మే 15న వృషభంలో బుధుడి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది. ఆయన అంతకు ముందు వరకు కూడా మేష రాశిలో ఉంటూ ఉన్నారు. మే 15 నుంచి బుధుడు కూడా వృషభ రాశిలోకి మారుతూ ఉన్నారు. కుజ, రవి, శుక్ర, బుధులు మాసగ్రహాలు 4 కూడా, అంటే మే మాసంలో 3-4 వారాలు చాలా చేంజెస్ని తీసుకురాబోతున్నాయి అన్ని రాశుల వాళ్ళకి అనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది మాసగ్రహాల మార్పు వల్ల. సో అలాగే శని మీన రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో లాంగ్ రన్గా గోచారంలో ఉంటూ ఉన్నారు. కేతువు కూడా లాంగ్ రన్గా సింహరాశిలో ఆయన గోచారంలో ఉన్నారు. గురు భగవానుడు కూడా మిథున రాశిలో గోచారంలో ఉన్నారు. 4 మేజర్ ప్లానెట్స్ శని, రాహు, గురు, కేతువుల యొక్క పొజిషన్ ఈ విధంగా. మాసగ్రహాలు అయితే ఇక్కడ మే 15 నుంచి కూడా అన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. సో ఈ విధమైన ప్రభావం ఈ గ్రహాల గోచారం ఈ మే మాసంలో ద్వాదశ రాశుల వారి మీద అటు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి మే మాస ఫలితాలు చూద్దాం. ఈ రాశి వాళ్ళకి మనం మెయిన్గా చూస్తే కనుక అనుకూలిస్తున్న గ్రహాలు ఈ రాశికి మేజర్గా రవి బుధుల యొక్క సంచారం సంపూర్ణంగా ఈ మాసం అంతా యోగిస్తూ ఉంది. రవి బుధులు మొదటి 15 రోజులు దశమ స్థానంలోను, తర్వాత 15 రోజులు లాభస్థానంలోనూ ఉంటా ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ మెయిన్గా ఈ రవి బుధుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో జరుగుతూ ఉందో, ఉచ్చ స్థితిలో రవి ఉండటం వల్ల ప్రొఫెషనల్గా బుధుడితో కూడా కలిసి ఉండటం వల్ల మంచి బుద్ధి బలంతో చాలా వరకు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి జాబ్ పరంగా, వృత్తిపరంగా ఇక్కడ ఇదొక మంచి అవకాశంగా మీరు భావించి, అష్టమ రాహు దోషం ఉన్న, కుజశనుల యొక్క యుతి భాగ్యస్థానంలో నడుస్తున్న, గురువు గారు వ్యయంలో ఉన్న ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో దశమ స్థానంలో ఉచ్చులో ఉన్న రవి 15 నుంచి లాభస్థానంలోకి వెళ్తున్న రవి, ఈ రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వాళ్ళకి ఉండటం వల్ల ఆర్థిక పరంగా, ధనపరంగా వచ్చే అనేకమైన సమస్యల్ని చక్కగా మీరు సాల్వ్ చేసుకోగలిగే ఆస్కారాలు, ఉద్యోగపరంగా బాస్ సపోర్ట్, ముఖ్యంగా చెప్పాలంటే బాస్ సపోర్ట్ మీకు కనిపించే ఆస్కారాలు, ఇమీడియట్ హెడ్ కానీ, టీమ్ లీడర్ కానీ వాళ్ళ సపోర్ట్ మీకు ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాశికి బుధుడి యొక్క సంచారం కూడా చక్కగా లాభస్థానంలోకి మారుతుందో మే 15వ తారీఖు నుంచి చాలా వరకు మీరు పెట్టే ఎఫర్ట్స్, పడే కష్టానికి తగ్గ గుర్తింపుని మీరు పొందే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి. మెయిన్గా ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం అష్టమరాహు దోషం, అలాగే 1000 స్థానంలో గురువు గారి యొక్క సంచారం, శని యొక్క భాగ్యస్థాన సంచారం కూడా నడుస్తుంది కాబట్టి హెల్త్కి కొంచెం
మనం మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాహు యాంగ్జైటీ ఇస్తూ ఉంటే, శని ఇక్కడ మనకి టఫ్నెస్ని క్రియేట్ చేస్తుంటే, గురుడు ఇక్కడ ఏంటంటే మనకి జాబ్ యొక్క టైం లిమిట్ అనేది ఎక్స్పాండ్ అవ్వటం. ఇన్ని గంటలు పని చేయాల్సి వస్తుంది ఏంటి అని ఒక రకమైన ఆలోచన కూడా ఉంటూ ఉంటుంది. సో టైం ఎక్స్టెండ్ అవ్వటం వల్ల యువర్ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ టైంకి తీసుకోలేకపోవటం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటిని మీరు దృష్టిలో ఉంచుకుని వీటిని తగ్గించుకొని ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తే ఇది ఆరోగ్యం మీద మీకు ఎక్కువ ఒత్తిడిని క్రియేట్ చేయదు. అదేవిధంగా ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజుడి యొక్క సంచారం మెయిన్గా 11వ తారీఖు నుంచి మనకి దశమ స్థానంలోకి మారుతూ ఉన్నారు. ఓన్ హౌస్లోకి కుజుడు మారుతూ ఉండటం, ఆ సమయంలోనే రవి బుధులు లాభస్థానంలో ఉండటం. సో ముక్కుసూటిగా ప్రొఫెషన్ పరంగా అనుకున్నట్టు మీరు ఏం చేయాలనుకున్నారో అదే మీరు చేయడానికి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దానిలో ఎటువంటి డౌటు పడరు. సో ఈ విధంగా కుజుడి యొక్క సంచారం ఏదైతే మీకు దశమ స్థానంలో ఉందో ఆయన మంచి యోగకారకుడు ఈ యొక్క రాశికి. ఆయన యోగకారకత్వం దశమ స్థానంలో ఉండటంలో ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా మీ యొక్క ఎనర్జీతో మీ యొక్క తీరుతో కొంచెం ర్యాష్నెస్ ఉండొచ్చు, కానీ ముక్కుసూడితనంతో ఉన్నా కూడా అది యాక్సెప్టెన్సీగా ఉంటుంది అనమాట. డైరెక్షనల్ స్ట్రెంగ్త్ 10th హౌస్లో ఉండటం వల్ల దిగ్బలం ఉంటుంది కుజుడికి. సో కాబట్టి దీనివల్ల ప్రొఫెషనల్లీ ఎదురవుతున్న చాలా అన్బ్యాలెన్స్డ్ ఇష్యూస్ని మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం పొందే ఆస్కారాలు కావచ్చు, ఉద్యోగంలో కొంచెం టఫ్ టైం నడుస్తున్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తిరిగి గ్రిప్ పొందేటట్టు కానీ చాలా వరకు ఇక్కడ ఉపయోగపడతా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే అష్టమంలో ఉన్న రాహు వెల్త్ని కొంచెం మనకి ఎక్స్పెన్సెస్నే ఇండికేట్ చేస్తున్నారు. వేల్లో ఉన్న గురుడు వెల్త్ ఎక్స్పెన్సెస్నే ఇండికేట్ చేస్తున్నారు. భాగ్యంలో ఉన్న శని కూడా మనకి మళ్ళీ ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి చాలా టైం తీసుకునేలా చేస్తున్నారు. సో కాబట్టి ఆర్థిక పరమైన ఒత్తిడి మాత్రం మనకు కనిపిస్తూనే ఉంది. డెఫినెట్లీ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ గురించి మీరు చాలా వరకు ఫోకస్ చేయాల్సిన ఆస్కారాలు, ఆలోచనలు కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశికి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా మరి ఇన్ని గ్రహాల యొక్క నెగిటివ్నెస్ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంత రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. అలాగే మెయిన్గా ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కానీ ఇప్పుడు ఏదో సోగా ఉంటుంది, కానీ సో ఏదో చేసినా మనకి కొంచెం డెఫినెట్గా దీని గురించి మనం కొంచెం రిస్క్ చేసినట్టు, కొంచెం టెన్షన్ పడేటట్టే ఉంటుంది అనేటట్టుగానే కొంచెం పరిస్థితులు ఉంటాయి. సో నాట్ దట్ మచ్ వెరీ ప్లెజెంట్గా మీరు డెసిషన్ తీసుకోవడానికి, హార్ట్ఫుల్గా డెసిషన్ తీసుకోవడానికి మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో, వ్యాపారానికి సంబంధించి ఏదైనా డెసిషన్స్ తీసుకునే విషయంలో అయినా అంత ప్లెజెంట్గా ఇక్కడ మనకి డెసిషన్ తీసుకునే ఆస్కారాలు తక్కువ కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ రాశికి మెయిన్ ఏంటంటే అష్టమ రాహుకి కంపల్సరీ దుర్గామాత ఆరాధన చేసుకోవటం. గురువుగారు వేణులో ఉన్నారు కాబట్టి కంపల్సరీ కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చుకుంటూ దత్తాత్రేయుడి ఆరాధన ఎక్కువ చేయటం. శని కుజుల యొక్క ఇతి 11వ తారీఖు వరకు కనిపిస్తుంది. కొన్నిసార్లు నాన్నగారి మొండితనం కావచ్చు, ఆయన కోపానికి కానీ ఇక్కడ కొంతవరకు మనకు కూడా కొంత అననుకూలత అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొన్నిసార్లు సమ్ స్ట్రగుల్ లాంటి పరిస్థితులు కూడా ఇండికేట్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో దీని మొత్తంలో గురువు గారు వేలంలో ఉండటం వల్ల మరి ఖర్చులు ఎప్పుడు ఉండొచ్చు, అష్టమ రాహు దోషం వల్ల మనకి యాంగ్జైటీ ఎప్పుడు ఉండొచ్చు, రవి బుధుల లాభస్థాన సంచారం, కుజుడు దశమంలోకి మారిన వారంలో ప్రొఫెషన్ పరంగా మీకు గ్రిప్ ఎప్పుడు పెరగచ్చు, మంచి జాబ్ ఎప్పుడు రావచ్చు, జాబ్లో ఎక్కువ మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు, ఏ వారంలో, ఏ డేట్స్లో, ఇవన్నీ మీరు ఏంటంటే వీక్లీ ఫాలో అయితే ఇంకా మీకు బాగా తెలుస్తాయి. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. మొత్తంగా కర్కాటక రాశి వారికి మే మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.